రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై తాజాగా శ్రీభరత్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఎంపీగా నిలిచారు శ్రీభరత్. విశాఖ నియోజకవర్గంలో నుంచి మరి ఈసారి శ్రీభరత్ విజయం సాధించారు. బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఈ 2024 ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఎంపీగా తన బాధ్యతలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఎన్టీఆర్ గురించిన విషయాల గురించి చెప్పారు. ఎన్టీఆర్ అంటే భరత్కి బాగా ఇష్టం. ఎంతగా అంటే మొత్తానికి వాళ్ళిద్దరూ ఒక బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారట. ఎన్టీఆర్ పొలిటికల్ కెరియర్ గురించి అడిగితే రాజకీయాల మీద రాజకీయాల్లో ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఎన్టీఆర్కు ఉంది అంటూ చెప్తారు శ్రీభరత్. అవును, ఎన్టీఆర్కి పొలిటికల్ మీద చాలా ఇంట్రెస్ట్. ఎంతంటే ఆయనకి రాష్ట్రంలోనే కాదు మరి దేశం నలుమూలలా ఏం జరుగుతోంది, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారన్న విషయాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉంటారు. ముఖ్యంగా మన ఏపీలోనూ పరిపాలన జరుగుతున్న విధి విధానాల మీద కూడా ఆయనకు ఒక ఐడియా ఉంది. కాబట్టి ఎన్టీఆర్ని పాలిటిక్స్ పరంగా ఢీకొట్టే వాడే లేదనేది నా ఫీలింగ్. అంతేకాకుండా ఆయన ఏ విషయంలో మొదలు పెట్టాలన్నా దాని గురించి పుట్టు పూర్వత్రాలతో సహా ఫాలో అవుతారు. అందుకే యాక్టింగ్లోనూ డాన్స్లోనూ ఆయన్ని బీట్ చేసే వాళ్ళు లేరు. ఇక పొలిటికల్గా కూడా ఆయన అన్ని అనలైజ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ వస్తే ఓ పెద్ద లీడర్ అవుతారని మనస్ఫూర్తిగా నాకైతే నమ్మకం ఉంది. ఆయన నా కుటుంబ సభ్యుడిగానో లేకపోతే ఒక మరి భావమూర్తిగానో నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూశానంటూ చెప్తూ శ్రీభరత్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. ప్రస్తుతం తన పెద్దవాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి ఆయన సినిమాల్లో ఉన్నారు తప్ప రాజకీయాల్లో రావాలని ఎవరైనా పిలిస్తే తప్పనిసరిగా వస్తారంటున్నారు భరత్.